ఎస్సీ గారి లెటర్ ఒకసారి ఒకసారి చూస్తే ఈ లెటరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబటే అన్నమాట. ఈ లెటర్ ఏంటంటే ఈ ఎస్సీ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారు. ఇది ఎప్పుడంటే 3rd సెప్టెంబర్ 2024 ఈ యొక్క మెమో ఇస్తారు, ఒక ఆర్డర్ ఇస్తారు. ఇది ఆల్రెడీ దీని ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు పాస్ అయినాయి అంటే 30th August 2024 ఆగస్ట్. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆల్రెడీ ఒక ఆలోచనతో ఉన్నారు. ఏమనంటే ఈ 3rd phase కి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3rd phase కి సంబంధించి మేమున్నప్పుడు ఏదైతే పనులు మేము ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చామో ఆ పనులన్నీ ఎక్కడికక్కడ ఆపేయండి, ఆ పనులేవి కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తూ ఈ యొక్క లెటర్ ని 3rd September 2024 అఫీషియల్ గా ఈ ఆర్డర్ ని వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. జస్ట్ నేను ఒక ప్రూఫ్ మీకు తీసుకొచ్చాను. ఇలా 3rd phase కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఆల్ కాలేజెస్ కూడా ఈ ఎస్సీ నుంచి లెటర్స్ వాళ్ళు పెట్టేశారు. సో వాట్ ఈస్ దిస్ మెన్షన్ అంటే ఇక్కడ చూస్తే కింద the immediate attention of the executive engineers reference to MC divisions Adoni and Penugonda ఇది ఒక రిఫరెన్స్ లెటర్ తీసుకొచ్చాను. ఆల్ కాలేజెస్ కి ఇలాంటి లెటర్ ఒకటి ఆర్డర్ ఒకటి సర్క్యులేట్ చేశారు. సో ఇందులో ఏమంటున్నారంటే ద చీఫ్ ఇంజనీర్ APMSIDC Mangalgiri has instructed to stop all the works pertaining to government medical colleges at Adoni and Penugonda at safe stage as directed by the government. Again in the second para, therefore, the executive engineers concerned are hereby instructed to stop all the works in medical college premises immediately without proceeding for further works. This is the letter. Media kuda istamo, maatladina whatever the material, media kuda istamo. కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా అడిగితే వాళ్ళకు కూడా ఇస్తాము. ఈ లెటర్ ఎవరండి పెట్టింది? ఆగస్ట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఇచ్చే ముందుకు ఆల్ ఇంటర్నల్ డిస్కషన్స్ మీరు చేశారు. ఏమని? 3rd phase సంబంధించినటువంటి అసలు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి పనులే ముందుకు వెళ్ళొద్దని. ఇంత ఎఫర్ట్ పెట్టున్నా 2nd phase లో ప్రారంభం అవ్వాల్సినటువంటి మెడికల్ కాలేజ్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టున్నా డెఫినెట్ గా ఆ 2nd phase ఉన్నటువంటి 5 కాలేజీలు ఈ రోజున అందుబాటులోకి వచ్చేవి. వాటి మీద ఎఫర్ట్స్ పెట్టలేదు, వాటి మీద చిత్తశుద్ధి లేదు. అండ్ 3rd phase కి సంబంధించి ఒక గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆలోచన చేసి అడుగులు ముందుకు వేశారో దాన్ని నీరుగారుస్తూ మీరే ఈ యొక్క ఆర్డర్ సర్క్యులేట్ చేసి ఏం మాట్లాడుతున్నారండి? ఈ మధ్యకాలంలో నేను చూస్తా ఉన్నాను. అసలు ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపీ అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇచ్చేస్తూ మీరు ఈ నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం ఆల్రెడీ మీరు ఆ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెన్స్ అయితే ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి. అందుకని ఈ మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకువెళ్లొద్దు, ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేద్దాం అనేసి మీరు ఈ రోజు చేసినటువంటి పని ఏంటి? ఇలా ఈ లెటర్ పెట్టి ఇక దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. విపరీతమైనటువంటి ఆందోళన
డాక్టర్ విద్య అభ్యసించాలనేటువంటి ప్రజల్లో, పేద ప్రజల్లో నెలకొంది, పేద విద్యార్థుల్లో నెలకొంది. ఇక ఇది మనకు అందని ద్రాక్షేనా? ఇంత ఖరీదైనటువంటి విద్యని మనం అభ్యసించగలుగుతామా అని చెప్పేటువంటి ఒక బాధలో ఈరోజు రాష్ట్ర ప్రజలుంటే, ఆ బాధ అర్థం చేసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఈ డెసిషన్ తప్పు అని ప్రజల పక్షాన పోరాడుతూ ప్రశ్నిస్తుంది. ఇక అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు